బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీనిని విజయవంతం చేసిన DRDO అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. లక్షిత బాలిస్టిక్ క్షిపణిని సాయంత్రం 4:20 సమయంలో ప్రయోగించారు. దీనిని భూమి సముద్రంలో ప్రతిష్ఠించిన రాడార్ ఆయుధ వ్యవస్థ గుర్తించింది. వెంటనే ఇంటర్సెప్టర్ యాక్టివేట్ అయ్యింది. 4:24 ఫేజ్ 2 AD-ENDO అట్మాస్ఫియరిక్ క్షిపణిని చాందీపూర్ నుంచి ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగలుగుతుంది. ఆన్బోర్డ్ షిప్తో పాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసినట్లు ప్రకటించారు. ఫేజ్ 2 AD-ENDO అట్మాస్ఫియరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేయబడిన 2 దశల సాలిడ్ ప్రొఫైల్ గ్రౌండ్ లాంచ్ క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను లో ఎక్సో అట్మాస్ఫియర్ పరిధిలో తటస్థీకరిస్తుంది. DRDO ల్యాబ్లో డెవలప్ చేసిన అనేక అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది.